చెక్కుల మీద సంతకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఏదో ఒకటి చేసి స్టూడియోని లేపాలి. లేపేద్దాం సార్, తక్కువ కోటి రూపాయలని వస్తుంది. ఒరే దివాకరం, నీకు తెలిసిన బ్రోకర్ ఆయన గౌరవం. మా జగనన్న కంట్లో భయం ఉండదు, జగనన్న ఒంట్లో బెదురుండదు. రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని జగనన్న కొట్టే దెబ్బలో తిరుగుండదు. అర్థమైందా రాజా? అధ్యక్ష, వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పగలను అధ్యక్ష, అలలు అల్లరి చేస్తాయి కానీ సముద్రం మాత్రం నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ ఒక్కసారిగా సముద్రం ఉంటుంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. రాబోయే 2024 చీకటి అయిపోయింది కాబట్టి ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. ఓడిపోయినా కూడా నా ప్రతి కష్టంలో కూడా ప్రతి స్టార్ క్యాంపెయినర్ గా నాకు తోడుగా నిలబడిన నా అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములు మీరు నా మీద చూపించిన అటెన్షన్ కి టెన్షన్ తో కన్నీళ్ళు వచ్చేసి నీకు స్పాట్ నేను ఎడతాగా. వైనాట్ 175 అని నినదించిన వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడం ఏంటి ఇద్దరు మరి మా ఆయనకి వచ్చిందేమో జబ్బు ఎదవా ప్రెసిడెంట్ గారు అప్పుడు ఫెయిల్ అయిపోయింటే అంత తప్పేర్రా. నేను అని జగనన్న అక్కడ, రోజా అని నేను అని అసెంబ్లీ నేను ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తాం. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఈ సైట్ నీ వల్లే చచ్చిపోయి తెలుసా. నేను అని జగనన్న అక్కడ, రోజా అని టంగ్ సింక్ అయింది, వాడు అంత హెల్ప్ చేయలేదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఈ పోకోడి వాళ్ళకి సాధ్యం కాదు. ఇది రాసి పెట్టుకోండి. One eternity later. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను చూసుకోబల్లా చూడు ఆ ఫోటోలు ఎలా సరదాగా విశ్రాంతి తీసుకుంటున్నాయో. మనకు కూడా మన గుడారాన్ని సాయంత్రం కల్లా చేరి తప్పకుండా మద్యపానంలో మునిగి తేలాల్సిందే. వ్యక్తిగత దూషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు, ఈ రోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు, వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి.